జాబ్కి అప్లై చేసే టైంలో 4th ఫేక్ కాల్ అయితే వచ్చింది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నాను అంటే మీరు ఇలాంటి వాళ్ళల్లో చిక్కుకూడదని చెప్పేసి. ఒకరోజు కాల్ చేశారు, అది ఆల్రెడీ నాకు ట్రూ కాలర్లో స్కామ్ అని వచ్చేసింది. సో నేను అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇంకా అదే పనిగా 2-3 డేస్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. సర్లే అని లిఫ్ట్ చేశాను. అయితే హెచ్ఆర్ అంట ఆమె నాతో మీ స్కిల్స్ మా రిక్వైర్మెంట్స్తో మ్యాచ్ అయినాయి, సో మీకు ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేయడానికి ఒక 1500 అయితే రిజిస్టర్ అవ్వండి అని చెప్పింది. అలా చెప్పి కాల్లో ఉండగానే అప్పటికప్పుడే నాకు వాట్సాప్లో లింక్ కూడా షేర్ చేసేసింది. ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి అని చెప్పి. నేనైతే ఒక్కటే అడిగా, ఇక్కడ మీరెవరు తప్పుగా అనుకోకండి, నాకు తెలుసు అది స్కామ్ అని చెప్పి అందుకే రూడ్గా మాట్లాడాను కొంచెం వాళ్ళతో. నా స్కిల్స్ మ్యాచ్ అయినాయి, ఓకే. నా స్కిల్స్ మ్యాచ్ అయినప్పుడు నువ్వేం చేయాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలి కానీ నువ్వెందుకు డబ్బులు తీసుకుంటున్నావు అని అడిగాను. పోనీ నువ్వు చెప్పినట్లు ఇప్పుడు నేను మనీ పే చేస్తాను, ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే నా మనీ నాకు రిటర్న్ చేస్తావా అని అడిగాను. దానికి ఆమె అలా చేయమండి, రిటర్న్ చేయము, మీ స్లాట్ బుక్ చేయడానికి అది రిజిస్ట్రేషన్ ఫీజు అంతే అని చెప్పింది. చూసారా, ఎవరో గొట్టగాని తీసుకొచ్చి వాడితో ఇంటర్వ్యూ ఇప్పించేసి మీరు సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి మనీ అయితే ఇలా తీసేసుకుంటారు. ఇలాంటి వాళ్ళలో ఎవ్వరూ చిక్కుకోకండి, జాగ్రత్త.